పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పరిశుద్ధ శిలువ మార్గము. మొదటి స్థలం, యేసు మరణశిక్షకు తీర్పు తీర్చబడుట. పిలాతు యేసును కొరడాలతో కొట్టించెను. సైనికులు ముళ్ళ కిరీటమును అల్లి దానిని ఆయన శిరస్సుపై పెట్టి ఆయనకు ఊదా వస్త్రమును తొడిగిరి. యోహాను శుభవార్త 19వ అధ్యాయము 1వ వచనం. లోకమంతటికి తీర్పు తీర్చే పరమాత్మ ఒక అల్పుడైన మనుష్యుడైన పిలాతు ముందు ముద్దాయిగా నిలబడ్డాడు. సత్యస్వరూపి అయిన యేసు మౌనముగా నిలబడగా అసత్య సాక్ష్యాలు ఆయనపై మోపబడ్డాయి. పిలాతుకు ఆయన నిర్దోషి అని తెలిసిన లోకపు అధికారం కోసం, ప్రజల మెప్పు కోసం అన్యాయపు తీర్పునిచ్చాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక నిరపరాధి తనపై లేనిపోని నిందలు వేస్తున్నా ఎదురు దాడి చేయకుండా దేవుని చిత్తానికి లోబడి ఉండటం ఇక్కడ మనకు కనిపిస్తుంది. గొర్రెపిల్ల వదకు వెళ్తున్నట్లుగా యేసు మౌనముగా ఆ తీర్పును స్వీకరించాడు. మన జీవితాల్లో కూడా మనం అన్యాయముగా నిందించబడినప్పుడు యేసు మౌనాన్ని గుర్తించుకోవాలి. ప్రభువా, అన్యాయపు తీర్పులకు గురైనప్పుడు సహనముతో ఉండటం మాకు నేర్పించండి. ఇతరులపై తప్పుడు తీర్పులు తీర్చకుండా మా నాలుకలను కాపాడండి. ప్రభువా, మా అతిక్రమములను మన్నించండి. తీర్పు రోజున మమ్మల్ని కనికరించండి. మరణ శిక్షకు పాత్రులమైన మా బదులు మరణ శిక్షను స్వీకరించిన ప్రభువా, నిత్య మరణము నుండి మమ్ములను తప్పించండి. ఆమేన్. రెండవ స్థలం, యేసు ప్రభు సిలువను మోయుట. యేసు తన సిలువను మోసుకొని కపాలమను స్థలమునకు వెళ్ళాను. దానిని హీబ్రూ భాషలో గొల్గొత్తా అందురు. యేసు భుజాలపై ఉంచబడిన ఆ సిలువ కేవలం 2 చెక్క దూలాలు మాత్రమే కాదు, అది లోక పాపపు భారమంతటికీ చిహ్నం. మన అపరాధాలు, మన రోగాలు, మన అతిక్రమములే ఆ సిలువ. తనను చంపబోయే ఆయుధాన్ని తానే మోస్తూ యేసు తన బలియాగానికి సిద్ధపడ్డాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మన జీవితములో మోసే కష్టాలు, బాధ్యతలు ఒక్కోసారి బరువుగా అనిపిస్తాయి. కానీ యేసు ఆ రోజే మన భారాన్ని మోసేశాడు. ఒక తండ్రి తన బిడ్డ భారాన్ని మోసినట్లుగా క్రీస్తు మన సిలువను ప్రేమతో స్వీకరించాడు. నా రక్షకుడా, నా పాపపు భారమును నీవు మోసినందుకు వందనాలు. నా దైనందిన జీవితములో వచ్చే సిలువలను, బాధ్యతలను విసుగు చెందకుండా మోసే శక్తిని నాకు ప్రసాదించండి. ఆమేన్. మూడవ స్థలము, యేసు ప్రభు మొదటిసారి స్లీవ క్రింద బోర్లపడుట. అయినను అతడు మన బాధలను భరించెను, మన దుఃఖమును వహించెను. ప్రభు అతనిని మోది శిక్షించి దుఃఖపెట్టెనని మనము భావించితిమి. యెషయా గ్రంథము
53వ అధ్యాయము 4వ వచనం. క్రీస్తు శరీరధారి అయిన దేవుడు. నిద్రలేమి, దెబ్బలు, రక్తం కారిపోవడం వలన ఆయన శరీరం నీరసించిపోయింది. ఆ భారీ శిలువ భారానికి ఆయన మోకాళ్ళపై నేలకు పడిపోయాడు. విశ్వాన్ని సృష్టించిన చేతులు నేలను తాకాయి, కానీ ఆయన అక్కడతో ఆగిపోలేదు. మనలను లేవనెత్తటానికి ఆయన మళ్ళీ లేచాడు. పడిపోయి లేవలేక పరితపించు నన్ను లేపా, పడిపోయిన నీవు నన్ను తలంచి లేచితివి. ప్రియ సహోదరుడా, సహోదరి, మనం పాపములో పడిపోయినప్పుడు లేదా జీవితములో ఓడిపోయినప్పుడు అట్టడుగుకు వెళ్ళిపోతాం. యేసు నేల మీద పడటం ద్వారా మన బలహీనతలను పంచుకున్నాడు. పడిపోవటం మనుషుని సహజం, కానీ క్రీస్తు సహాయముతో తిరిగి లేవటం దైవత్వం. ఓ యేసు ప్రభు, మా బలహీనతలో పడిపోయినప్పుడు నన్ను చేయి పట్టి లేవనెత్తండి. నా అపజయాలలో నీ కృప నాకు తోడుగా ఉంచండి. ఆమేన్. 4వ స్థలము, యేసు ప్రభు తన దివ్యమాతకు ఎదురుపడుట. ఇదిగో ఈ బాలుడు ఇజ్రాయేలులో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడగు. ఇతడు వివాదాస్పదమైన గుర్తుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరచు. ఒక ఖడ్గము మీ హృదయమును దూసుకొని పోనున్నది. లూకా శుభవార్త 2వ అధ్యాయము 34, 35 వచనాలు. శిక్షా స్మృతిలో సాగిపోతున్న యేసు కళ్ళు తన తల్లి కళ్ళను కలుసుకుంటాయి. కన్న బిడ్డ రక్తం ఓడుతూ అవమానాల మధ్య నడుస్తుంటే ఆ తల్లి హృదయం ఎంతగా గాయపడి ఉంటుంది. మాటలు లేని ఆ చూపుల్లో అపారమైన వేదన, ఓదార్పు ఉన్నాయి. ఆమె తన కుమారుని బలియాగానికి మౌనముగా సాక్షిగా నిలిచింది. ప్రియ సహోదరుడా, సహోదరి, కన్నబిడ్డ కష్టాల్లో ఉన్నప్పుడు తల్లి పడే వేదన వర్ణనాతీతం. మరియ మాత తన దుఃఖాన్ని దిగమింగుకొని యేసుకు మానసికమైన ధైర్యాన్ని ఇచ్చింది. కష్టకాలములో కుటుంబ సభ్యుల మద్దతు ఎంత అవసరమో ఇది మనకు తెలియజేస్తున్నది. కరుణామయుడా, మా కుటుంబాల్లోని బంధాలను దీవించండి. ఒకరి బాధను ఒకరు పంచుకుంటూ ప్రేమతో ఆదరించుకునే మనస్సును మాకు దయచేయండి. ఆమేన్. 5వ స్థలము, సిలువను మోయుటకు కురేనియా సీమోనుడు తోడ్పడుట. వారు యేసును తీసుకుని పోవచ్చున్నప్పుడు మార్గమధ్యమున పల్లె ప్రాంతము నుండి వచ్చుచున్న కురేనియా సీమోనును చూచెను. యేసు వెంట సిలువను మోయుటకు వానిని బలవంతపరచరి. లూకా శుభవార్త 23వ అధ్యాయము 26వ వచనం. యేసు పూర్తిగా శక్తిని కోల్పోయాడు. సైనికులు శిక్షా కార్యక్రమం ఆలస్యం కాకూడదని సీమోనును బలవంత పెట్టారు. సీమోనుకు మొదట ఇష్టం లేకపోయినా ఆ తర్వాత అతనికి అది గొప్ప ధన్యతగా మారింది.
సృష్టికర్త శిలువను ఒక సృష్టించబడిన మానవుడు మోయటం అనేది వినయానికే పరాకాష్ట. ప్రియ సహోదరుడా, సహోదరి, మనం ఇతరుల కష్టాల్లో పాలు పంచుకున్నప్పుడు మనం నిజానికి క్రీస్తు శిలువనే మోస్తున్నాం. నా సహోదరుల్లో అత్యల్పమైన ఒకరికి మీరు చేస్తే నాకు చేసినట్లే అన్న యేసు మాట ఇక్కడ నెరవేరుతుంది. సహాయం చేయడం భారంగా అనిపించినా అది దేవుని దృష్టిలో ఘనమైనది. ప్రభు, ఇతరుల భారాలను పంచుకునే హృదయాన్ని నాకివ్వండి. బలహీనులకు బాసటగా నిలిచే సీమోను వలె నేనును మారుటకు సహాయపడండి. ఆమేన్. ఆరవ స్థలము, వెరోనికమ్మ యేసు ప్రభు ముఖమును తుడుచుట. యేసు ముఖం రక్తముతో, చెమటతో, ఉమ్మివేతలతో నిండిపోయాయి. గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. సైనికుల భయం ఉన్నా, లోకం ఏమనుకుంటుందో అన్న ఆందోళన ఉన్నా, వెరోనిక అనే ధైర్యవంతురాలు, భక్తురాలు ధైర్యముగా ముందుకు వచ్చి తన వస్త్రముతో ఆయన ముఖాన్ని తుడిచింది. ఆమె చూపిన ధైర్యం, ఆ చిన్న కరుణా కృత్యానికి ప్రతిఫలంగా ఆమె వస్త్రంపై యేసు తన ముఖముద్రను వదిలి వెళ్ళాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ప్రపంచములో ఎంతోమంది ఆకలితో, అనారోగ్యముతో, ఒంటరితనముతో వికారమైన జీవితాలను గడుపుతున్నారు. వారి వైపు ప్రేమతో ఒక అడుగు వేయడమే వెరోనిక వలె ఉండటం. వారి హృదయాలలో మనం ఇతరుల కన్నీళ్లు తుడిచినప్పుడు వారి హృదయాలలో క్రీస్తు స్వారూప్యాన్ని మనం చూడగలుగుతాం. ప్రభు, లోకపు భయాలను విడిచిపెట్టి బాధలో ఉన్న వారికి ధైర్యముగా సహాయం చేసే మనస్సును మాకు దయచేయండి. మా హృదయాలలో నీ రూపం ముద్రించబడనివ్వండి. ఆమేన్. ఏడవ స్థలము, యేసు ప్రభు రెండవసారి శిలువ క్రింద బోర్లపడుట. నేను పూర్తిగా కృంగిపోయి వినాశము వాత పడితిని. హృదయ వేదన వలన మిగుల విలపించితిని. కీర్తన 38:8. సీమోను సహాయం చేస్తున్నప్పటికీ యేసు శరీరం మళ్ళీ నేల కొరిగింది. ఇది రెండవ పతనం. మనం ఒకసారి పాపము చేసి పశ్చాత్తాపడి మళ్ళీ అదే పాపములో పడిపోయినప్పుడు కలిగే వేదనను ఇది సూచిస్తుంది. మనిషి పదే పదే పడిపోతుంటే దేవుడు పదే పదే మనల్ని లేవనెత్తటానికి సిద్ధముగా ఉన్నాడని ఇది గుర్తు చేస్తున్నది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక చిన్న బిడ్డ నడక నేర్చుకునేటప్పుడు పదే పదే పడిపోతుంటాడు. కానీ తండ్రి ఆ బిడ్డను ఎత్తుకొని మళ్ళీ నడిపిస్తాడు. యేసు రెండవసారి పడటం మన బలహీనతలకు సాదృశ్యముగా ఉంది. ఆయన తిరిగి లేవటం మన నిరీక్షణకు సాదృశ్యముగా ఉన్నది. యేసు ప్రభు, నేను మళ్ళీ మళ్ళీ తప్పులు చేసి కృంగిపోయినప్పుడు, కృషించినప్పుడు నన్ను విడిచిపెట్టకండి. నీ కృపతో నన్ను బలపరిచి నా విశ్వాస యాత్రలో నన్ను ముందుకు నడిపించండి. ఆమేన్. 8వ స్థలం, యేసు ప్రభు పుణ్యస్త్రీలకు
ఊరట చెప్పుట. యేసు వారి వైపు చూచి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకండి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి. లూకా శుభవార్త 23వ అధ్యాయము 28వ వచనం. తాను మరణయాతన అనుభవిస్తూ కూడా యేసు ఇతరుల క్షేమం గురించి ఆలోచించాడు. ఆ స్త్రీలు ఆయన పడే శారీరక వేదనను చూసి ఏడ్చారు. కానీ యేసు వారి ఆత్మీయ స్థితి గుర్తించి రాబోయే విపత్తుల గురించి హెచ్చరించాడు. బాహ్యమైన కన్నీళ్ల కంటే అంతర్గతమైన మారు మనసు ముఖ్యమని ఆయన బోధించాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మనం తరచుగా ఇతరుల కష్టాలను చూసి జాలిపడతాం, కానీ మన సొంత పాపాలను బట్టి మనం పశ్చాత్తాపపడం. యేసు ఇక్కడ మనకు నేర్పించేది ఏమిటంటే, నిజమైన భక్తి అంటే కేవలం భావోద్వేగమే కాదు, అది జీవితాన్ని మార్చుకునే పశ్చాత్తాపం. ప్రభు, నా పాపములను బట్టి నేను కన్నీరు కార్చున్నట్లు చేయండి. నా పిల్లలను, నా కుటుంబాన్ని నీ మార్గములో నడిపించుకునే జ్ఞానాన్ని, శక్తిని నాకు ప్రసాదించండి. ఆమేన్. 9వ స్థలం, యేసు ప్రభు 3వసారి స్లీవ క్రింద బోర్లపడుట. ప్రజలు అతనిని చిన్న చూపు చూచి తృణీకరించరి. అతడు విచారగ్రస్తుడును బాధామయుడును అనువాడు. నరులు అతని వైపు చూచుటకైనను ఇష్టపడటలేదు. జనులు అతనిని తిరస్కరించుటచే మనం అతనిని లెక్క చేయలేదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 3వ వచనం. కల్వరి కొండ శిఖరానికి చేరువలో యేసు 3వసారి అత్యంత ఘోరముగా పడిపోయాడు. ఆయన శరీరంలో రక్తము లేదు, ఊపిరి అందడము లేదు. ఆయన చనిపోవటానికి ముందే మరణయాతన అనుభవించాడు. ఇది నిరాశకు పరాకాష్ట. కానీ పట్టుదలతో ఆయన మళ్ళీ లేచాడు. ఎందుకంటే ఆయన ప్రేమ మరణము కంటే బలమైనది. ప్రియ సహోదరుడా, సహోదరి, జీవితములో ఒక్కొక్కసారి అన్ని దారులు మూసుకుపోయినట్లు, ఇక లేవలేనంతగా ఓడిపోయినట్లు అనిపిస్తుంది. అప్పుడు ఈ 3వ పతనం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. యేసు తన చివరి శక్తినంతా కూడగట్టుకొని లేచాడు. ఎందుకంటే ఆయనకు మన రక్షణ ముఖ్యం. నా రక్షకుడా, నేను పూర్తి నిరాశలో ఉన్నప్పుడు నీ సిలువను చూసే కన్నులు నాకు ప్రసాదించండి. ఓటమిలో కూడా నీ జయమును చూసే శక్తిని నాకు దయచేయండి. ఆమేన్. 10వ స్థలం, యేసు ప్రభుని వస్త్రములను ఒలుచుట. వారు నా బట్టలను తమలో తాము పంచుకొనుచున్నారు, నా దుస్తుల కొరకు చీట్లు వేసుకొనుచున్నారు. కీర్తన 22:18 వచనం. యేసు ఈ లోకానికి వచ్చినప్పుడు పశువుల తొట్టిలో దిగంబరిగా పడుకున్నాడు. ఇప్పుడు మరణించే ముందు కూడా ఆయనను దిగంబరిని చేశారు. ఇది అత్యంత దారుణమైన అవమానం. తన స్వహస్తాలతో ప్రకృతికి వస్త్రాలను తొడిగిన దేవుడు ఈరోజు మానవుల ఎదుట అవమానముతో నిలబడ్డాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నేటి సమాజములో ఆస్తి, అంతస్తు, అధికారం కోల్పోతే మనిషి దిగజారిపోయినట్లు భావిస్తాడు. కానీ యేసు అన్నిటినీ కోల్పోయి
అవమానాన్ని భరించి మనకు నీతి అనే వస్త్రాన్ని ధరింపజేశాడు. లోకపు వస్తువుల కంటే దైవీక విలువలే గొప్పవని ఇది మనకు నేర్పుతున్నది. పరిశుద్ధుడా, లోకపు ఆశల నుండి నన్ను విడిపించండి. అవమానాల్లో కూడా నీ మహిమను వెతకటం నాకు నేర్పించండి. ఆమేన్. 11వ స్థలము, యేసు ప్రభువును శిలువపై కొట్టుట. కపాలమను స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ వారు యేసును శిలువ వేసిరి. లూకా శుభవార్త 23వ అధ్యాయము 33వ వచనం. యేసును శిలువ మీద పడుకోబెట్టి మొరటైన మేకులను ఆయన చేతుల్లోకి కాళ్ళలోకి కొట్టి ఉన్నారు. ఒక్కొక్క దెబ్బకు ఆయన దేహం విలవిలలాడిపోయింది. ఆ చేతులు ఎంతోమంది కుష్ఠరోగులను, అనారోగ్యులను ముట్టి ఉన్నాయి, స్వస్థపరిచి ఉన్నాయి, దీవించి ఉన్నాయి, ఆశీర్వదించి ఉన్నాయి. ఇప్పుడు అవే చేతులు మేకులతో బిగించబడ్డాయి. ఆయన మన పాపాలను ఆ శిలువకు మేకులతో కొట్టివేశాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మనం చేసే తప్పులు యేసును మళ్ళీ మళ్ళీ మేకులతో కొట్టినట్లుగా ఉంటాయి. ఆయన మేకుల నొప్పిని భరించాడు, ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు. క్షమించలేని స్థితిలో ఉంటుంది ఇదే పరిస్థితి లోకములోని వ్యక్తులకు తారసపడితే. కానీ ప్రభు మనలందరినీ కూడా వీరిని క్షమించయ్యా అని ప్రార్థించాడు. ప్రభు, నీవు నా కోసం పడిన ఈ వేదనను నేను మరవనివ్వకండయ్యా. నా పాపపు స్వభావాన్ని నీ శిలువతో పాటే మేకులతో కొట్టివేసి నన్ను నూతన సృష్టిగా మార్చండి. ఆమేన్. 12వ స్థలము, యేసు ప్రభు శిలువపై మృతి పొందుట. యేసు ఆ రసమును అందుకొని సమాప్తమైనది అని తల వంచి ప్రాణము విడిచెను. మధ్యాహ్నం 3 గంటల సమయం. సూర్యుడు చీకటయ్యాడు. యేసు తన చివరి శ్వాసను విడిచాడు. దేవుని గొర్రెపిల్ల లోక పాపములను మోసుకెళ్ళింది. మరణం ఓడిపోయింది. సైతాను తల చితకబడింది. క్రీస్తు మరణం మనకు జీవానికి ద్వారము తెరిచింది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక విత్తనం నేలలో పడి చనిపోతేనే కదా అది మొలకెత్తి ఫలాలనిచ్చేది. యేసు మరణం మనకు నిత్య జీవాన్నిచ్చే జీవవృక్షము లాంటిది. ఆయన మరణం శూన్యం కాదు, అది మహావిజయం. యేసు ప్రభు, నీ మరణము ద్వారా నాకు జీవాన్ని ఇచ్చినందులకు నీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాను. నేను నీ కోసం బ్రతికేలా నన్ను దీవించండి. 13వ స్థలం, యేసు ప్రభుని శరీరమును శిలువ నుండి దించుట. యేసు శరీరమును శిలువ నుండి దింపి సన్నని నారబట్టతో చుట్టి ఎవరునూ ఉంచబడిని రాతిలో తొలచబడిన సమాధి అందుంచెను. లూకా శుభవార్త 23వ అధ్యాయము 53వ వచనం. శోకతప్తమైన హృదయముతో మరియా తన కుమారుని నిర్జీవ దేహాన్ని ఒడిలోకి తీసుకుంది.
30 ఏళ్ల క్రితం బెత్లెహేములో పసికందుగా ఒడిలో ఉన్న దేహం ఇప్పుడు గాయాలతో నిండి ఉంది. ఇది అత్యంత నిశ్శబ్దమైన భారమైన సమయం. ప్రేమ అనేది మరణం తర్వాత కూడా నిలిచి ఉంటుంది అని చాటి చెబుతుంది ఈ సంఘటన. ప్రియ సహోదరుడా, సహోదరి, మన ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు కలిగే దుఃఖం వర్ణనాతీతం. మరియా ఓర్పు మనకు మాదిరి. దేవుని ప్రణాళికలో మరణం కూడా ఒక భాగమే అని ఆమె గ్రహించింది. ప్రభు, దుఃఖములో ఉన్న వారిని ఆదరించండి. మరణము తర్వాత నీ సన్నిధిలో ఉండే ఆ నిరీక్షణను మాకు ప్రసాదించండి. ఆమేన్. 14వ స్థలం, యేసు ప్రభు దివ్య శరీరమును సమాధిలో ఉంచుట. యేసు శరీరమును శిలువ నుండి దింపి ఆయనను సమాధిలో ఉంచి సమాధి ద్వారమునకు అడ్డుగా పెద్ద రాతిని దొర్లించెను. యేసు దేహాన్ని కొత్త సమాధిలో ఉంచారు. రాయి అడ్డుగా పెట్టారు. లోకమంతా ముగిసిపోయింది అనుకుంది, కానీ అది ఒక నిరీక్షణతో కూడిన నిద్ర. 3వ రోజున రాబోయే పునరుత్థాన వెలుగుకు అది ఉషోదయ కాలం. సమాధి యేసును బంధించి ఉంచలేకపోయింది. ప్రియ సహోదరుడా, సహోదరి, రాత్రి అంత గాఢాంధకారంగా ఉన్నా ఉదయం సూర్యుడు రాక తప్పదు. మన కష్టాలు, బాధలు, ఇక్కట్లు, వేదనలు, సమాధి లాంటి సమస్యలు కూడా శాశ్వతము కావు. క్రీస్తు సమాధిని గెలిచినట్లు మనము కూడా ఆయనలో విజయం పొందుతాం. జయశీలుడా, సమాధిని గెలిచిన నీ శక్తి నా జీవితములో పని చేయనివ్వండి. మరణం పట్ల భయం లేకుండా నిత్య జీవపు నిరీక్షణతో బ్రతికే కృపను, భాగ్యమును నాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రార్థించుదాము. ప్రేమగల మా పరలోక తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు ప్రసాదించిన ఈ రక్షణార్థమైన శిలువ మార్గమును బట్టి నీకు స్తోత్రములు. ఈ 14 స్థలాల శిలువ మార్గాన్ని మేము ధ్యానించి ఉన్నాం. ప్రతి అడుగు మా పాపముల కోసం నీవు అనుభవించిన వేదనను మాకు గుర్తు చేస్తున్నది. నిందల సమయములో, అన్యాయపు తీర్పు పొందినప్పుడు నీవు చూపిన మౌనాన్ని మేము ధరించుకున్నట్లు సహాయము చేయండి. కష్టములో మా జీవితాల్లో ఎదురయ్యే సిలువలను విసుగు చెందకుండా నీపై ఆనుకొని మోసే శక్తిని మాకు ప్రసాదించండి. బలహీనతలో మేము పాపములో నిరాశలో పడిపోయినప్పుడు సిలువ కింద పడిన నీవు మళ్ళీ లేచినట్టుగా మమ్మల్ని కూడా నీ కృపతో లేవనెత్తండి. కురేనుడైన సీమోను వలె ఇతరుల భారాలను పంచుకునే మనస్సును, వెరోనికా వలె కన్నీరును తుడిచే ధైర్యాన్ని మాకు దయచేయండి. ప్రభు, నీవు శిలువపై మరణించి సమాధిని జయించి తిరిగి లేచినట్లుగా మాలోని పాత స్వభావం మరణించి నీలో నూతన సృష్టిగా మేము జీవించుతుముగాక. ఈ ధ్యానం ద్వారా మా హృదయాలలో కలిగిన పశ్చాత్తాపం కేవలం క్షణికం కాకుండా మా జీవితాంతం నీ మార్గం నడవటానికి మాకు వెలుగై ఉండనివ్వండి. కల్వరి కొండపై నీవు చిందించిన అమూల్యమైన రక్తము ద్వారా మా కుటుంబాలను, మా దేశాన్ని, ఈ లోకాన్ని దీవించి అందరికీ నీ శాంతిని ప్రసాదించమని
మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మీతో నుండును, మీ ఆత్మతో నుండును. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మేము ఆశీర్వదింతురుగాక. ఆమేన్.